ఒక ఇంద్రకరణ్ రెడ్డి లాగానో ఒక టూరిస్ట్గా వచ్చి పోటీ చేసి ఇక ఓట్లు అయిపోయిన వెంటనే మళ్ళీ మా నిర్మల్కో లేకపోతే మంచిర్యాలకో పోయేంత పిరికి పొందని నేను కాదు. నా ఇల్లు ఇక్కడే ఉన్నది. నేను అవసరం అనుకుంటే ఇల్లు అమ్ముకునేవాడిని, కానీ ఇల్లు కూడా అమ్మలేదు మిత్రులారా. అదే ఇల్లు అవసరం అనుకుంటే ఇంకొక ఫ్లోర్ పెంచుదామని మేము చూస్తున్నాం ప్రజల సౌకర్యం కోసం. తప్పకుండా మీకు ఏ అవసరం ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దయచేసి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ సమన్వయ కమిటీలు కూడా త్వరలోనే వేయబోతున్నాం. సో తప్పకుండా పార్టీ మళ్ళీ దాన్ని పునర్వైభవం వస్తుంది. తప్పకుండా తెలంగాణలో మరి బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, కేవలం తెలంగాణకు నిజమైన హక్కుదారు, తెలంగాణను భవిష్యత్తులో ఒక గొప్ప తెలంగాణ, అందరి తెలంగాణగా మార్చే తెలంగాణను అందరి తెలంగాణగా మార్చే సత్తా కేవలం బీఆర్ఎస్కే ఉన్నది. కాంగ్రెస్కి లేదు, బీజేపీకి లేదు. వాళ్ళ వల్ల కాదు మిత్రులారా. ఇది చరిత్ర అంతా చూడండి. వాళ్ళ వల్లనే ఈ దేశం సర్వనాశనం అయిపోయింది. కేవలం ప్రాంతీయ పార్టీల వల్లనే ఈ రాష్ట్రాలు, చిన్న చిన్న రాష్ట్రాలు బాగుపడ్డాయని నేను చెప్పడం కాదు, అంతర్జాతీయ దినపత్రికలు కూడా చెప్తా ఉన్నాయి. అందుకొరకు మళ్ళీ తెలంగాణలో బీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ ప్రభావం వచ్చిన తర్వాత ఆ తెలంగాణలో ద్రోవులకు స్థానం ఉండదు. ఎవరైతే రాజ్ కుమార్ గారు లాగా, విద్యావతి గారు లాగా, మన అందరి మిత్రులు ఎవరైతే మాట్లాడినారు ఇప్పుడు వాళ్ళందరిలాగా వాళ్ళకే ఈ తెలంగాణ చెందుతుంది అంతే తప్ప మళ్ళీ మాలాంటి వాళ్ళకి కాదు మిత్రులు. ఆ సంపద మీ చేతులకు వచ్చేదాకా మళ్ళీ నిద్రపోము. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఏ బస్తీలకు పోయినా కూలిపోయిన ఇండ్లు, లేకపోతే రేకుల షెడ్లు, లేకపోతే కూలిపోయిన గోడలు, లేకపోతే ఉద్యోగాలు లేని బిడ్డలు, లేకపోతే కాంట్రాక్టులు అంతా ఆధిపత్య వర్గాల చేతిలో ఉంటాయి, పేదవాళ్ళ చేతిలో కాంట్రాక్టులు ఉండవు. లేకపోతే ఆంధ్ర ప్రాంతం వాళ్ళ చేతిలో కాంట్రాక్టులు ఉంటాయి. తెలంగాణ బిడ్డలేమో ఎర్రటి ఎండకు ఎండుకుంటా, వానకు తడుచుకుంటా, అదే నడుమిరు కొట్టుకుంటూ కూలి పని చేయడం అనే పరిస్థితి ఈరోజు కూడా ఉన్నది. ఆ రోజులు పోవాలంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారం రావాలి. అది వచ్చేదాకా మనం నిద్రపోవద్దని చెప్తూ, అదేవిధంగా ఈ ద్రోహుల గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించకండి. మన కన్నీటి చుక్కలు కాదు కదా, ఒక్క నిమిషం ఆలోచనలు కూడా ఈ ద్రోహుల గురించి మనం చేయకూడదు. వీళ్ళు నిజంగా తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణ ద్రోహులు, కూర్చున్న చెట్టు కొమ్మ నారికిన దుర్మార్గులు, పాలిచ్చే తల్లి రొమ్ములు కోసిన దుర్మార్గులు వీళ్ళు. అందుకొరకు వీళ్ళ గురించి ఒక్కరోజు కూడా మాట్లాడకూడదు. మీరందరూ అనొచ్చు చాలామంది